హాయ్ అండి. సో ఇది మన ఫోర్త్ టాపిక్ కదా, మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ కోసం మనం చూసుకుంటే మనకి అండ్ ఇంకొక థింగ్ మీకు చెప్పాలండి. మిర్రర్ ఫార్ములా కోసం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మిర్రర్ ఫార్ములా అంటే మనకి 1/f = 1/u + 1/v అని చెప్పాను కదండి. సో ఇది కాన్కేవ్ కన్నా కాన్వెక్స్ కైనా ఒకటే, బట్ సైన్ కన్వెన్షన్లో మనకు ఒక చేంజ్ వస్తుందండి. కాన్కేవ్లో అయితే మనకి యూ ఏమవ్వాలి, పాజిటివ్ ఎక్కడ, నెగిటివ్ ఎక్కడ, నేను మీతో డిస్కస్ చేసి కదా. సో దాన్ని బట్టి మీరు ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు యూజ్ చేయండి. అది కాన్కేవ్ ఇస్తే మీకు అక్కడ యూ అనేది నెగిటివ్ అవుతుందా, మీకు ఇవన్నీ నేను డీటెయిల్స్ చెప్పాను. సో దాన్ని బట్టి మీరు ప్రాబ్లమ్స్లో ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన మ్యాగ్నిఫికేషన్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అండి. ఫస్ట్లీ మనకి లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటే అసలు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ చూడండి, ఇక్కడ నేను చెప్తాను నా హౌస్ చాలా చిన్నది అని నేను చెప్తానండి. చాలా చిన్నది అని చెప్పాను. సపోజ్ వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తానా, లేదంటే మా నైబర్స్తో కంపారిజన్ చేస్తాను నేను చెప్తాను కదా, వాళ్ళ హౌస్ పెద్దదై ఉండొచ్చు, వాళ్ళతో కంపేర్ చేస్తే నాది చిన్నదయ్యొచ్చు. లేదు వేరే వాళ్ళది నాకన్నా చిన్నదైతే వాళ్ళతో కంపేర్ చేసి నాది పెద్దదై ఉండొచ్చు కదా హౌస్ అనేది. సో హౌస్ కానీ సపోజ్ ఈ పెన్ తీసుకున్న పెన్ యొక్క సైజు నాది పెద్దది, వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళది చిన్నదైతే నాది కొద్దిగా పెద్దదని చెప్తాను. అంటే ఇది ఏంటండి మనకి కంపారిజన్ కదా. సో ఇక్కడ కూడా మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇమేజ్ సైజ్ చిన్నదా పెద్దదా అనేది మనం తెలుసుకుంటాం అనమాట దీని ద్వారా. సో ఆబ్జెక్ట్ సైజ్తో మనం కంపారిజన్ చేసి చెప్తాం కదండి. ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ కన్నా పెద్దది వస్తే ఇమేజ్ సైజ్ పెద్దదని చెప్తాం, ఆబ్జెక్ట్ కన్నా చిన్నది వస్తే ఇమేజ్ సైజ్ అనేది చిన్నదని చెప్తాం. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటే మనం కంపారిజన్ చేయడం. ఎలా అంటే చూడండి, మ్యాగ్నిఫికేషన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఎంతోనండి. ఒక ప్లేన్ దీని మీద చెప్తా చూడండి. ఇక్కడ మనం మ్యాగ్నిఫికేషన్ని స్మాల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము. దీనికి ఫార్ములా ఏంటంటే HI/HO అండి. కొందరు H1/H2 అని చెప్తారు, ఏదైనా సరే కొందరు H2/H1 చెప్తారు, వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్ బట్టి. అంటే ఇక్కడ HI అంటే ఏంటంటే, నాకు ఇది బాగుంటుందని చెప్పి నేను అవి పెట్టుకున్నానండి. హెచ్ అంటే ఏంటి మనకి హైట్, ఐ అంటే ఏంటి ఇమేజ్ యొక్క హైట్ అనమాట. బై డినామినేటర్లో ఏముంది, హెచ్ అంటే హైట్, ఓ అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనమాట. సో ఇక్కడ మనం ఇమేజ్ యొక్క హైట్ని ఎవరితో కంపారిజన్ చేస్తున్నామండి, ఆబ్జెక్ట్ యొక్క హైట్తో కంపారిజన్ చేసి చెప్తాం కదా. దీన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటే కంపారిజన్ చేసి మనం ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పి చెప్తాం. సో మనకి ఈ ఫార్ములా గుర్తుంచుకొని మ్యాగ్నిఫికేషన్ స్మాల్ ఎంతో డినోట్ చేస్తూ స్మాల్ m = HI/HO. సో ఇందులో మనకి 3 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ కేసు ఏంటి అంటే, మనకి లీనియర్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది. అది ఎప్పుడు 1 అవుతుందండి మీకు క్వశ్చన్స్లో అడగొచ్చు. ఫర్ సపోజ్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు 1 అవుతుంది, ఆబ్జెక్ట్ సైజ్ = ఇమేజ్ సైజ్, లేదంటే ఆబ్జెక్ట్స్ సైజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇమేజ్ సైజ్, సంథింగ్ ఏదో ఒకటి అడుగుతాడు. అలాంటివి రావాలంటే మీకు ఈ కేసెస్ తెలియండి. ఫస్ట్ కేసు ఏంటంటే, మీకు m వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది, ఓకేనా. సో m వాల్యూ ఎప్పుడు మనకి 1 అవుతుందంటే, m అంటే ఏంటి మనకి HI/HO కదండి. HI/HO = 1. అప్పుడు HO ఇటు వెళ్తే 1 ఇంటూ ఎనీథింగ్ అంటే HO అంటే HOనే కదా వస్తుంది. సో HI = ఏమైందండి, HO. అంటే మీనింగ్ ఏంటి, ఇమేజ్ హైట్ అనేది ఆబ్జెక్ట్ యొక్క హైట్కి ఈక్వల్ అయినప్పుడు మీకు m వాల్యూ ఏమొస్తుందంటే 1 వస్తుంది, అంతే కదా. చూడండి, m వాల్యూ మనకి ఎప్పుడు 1 వస్తుంది. ఒకసారి మన క్వశ్చన్స్లో రావచ్చు. ఈ క్వశ్చన్స్లో వచ్చాయో లేదో నేను అబ్జర్వ్ చేయలేదండి. సో మనకి మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు మీకు 1 అవుతుంది, ఎప్పుడు అవుతుందండి, m అంటే ఏంటి మనకి HI/m. ఓకే. సో ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ చూసుకుంటే చూడండి, m అంటే 1 ఎప్పుడు అవుతుంది, మీకు మ్యాగ్నిఫికేషన్ 1 ఎప్పుడు అవుతుంది, m అంటే ఏంటి మనకి HI/HO దట్ = 1 అని వేసుకున్నాం అనుకో. HI = ఏమవుతుందండి అప్పుడు HO అంటే ఏంటి, మీకు m వాల్యూ మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు మీకు 1 అవుతుందంటే ఇమేజ్ యొక్క హైట్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఈక్వల్ అయినప్పుడు. లేదంటే మీకు ఇంకోలా అడగచ్చు, ఇమేజ్ యొక్క హైట్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఈక్వల్ అయినప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత అంటే 1 అని రాస్తాం. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో ఏంటంటే, మీకు m వాల్యూ ఎప్పుడు 2 అవుతుంది అని కూడా అడగచ్చు, లేదంటే దాన్ని ఇంకోలా కూడా అడగచ్చు. సో దాన్ని ఇంకోలా ఎలా అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ m అంటే ఏంటి మనకి HI/HO = ఎంత అండి 2. సో HO ఇటు వెళ్తే మనకి ఎంత అవుతుంది, 2HO కదా. అప్పుడు HI = మనకి ఎంత అయిందండి, 2HO కదండి. సో HI = 2HO అంటే మీనింగ్ ఏంటంటే, ఇమేజ్ యొక్క హైట్ అన్నమాట దేనికి డబుల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ యొక్క హైట్ కన్నా ఎక్కువనే కదా అర్థం. ఇప్పుడు HO ఎంతో కొంత వాల్యూ సపోజ్ చూడండి, HO 2 ఇచ్చామనుకోండి, అప్పుడు HI ఎంత అవుతుందండి, మీరు 2 HO ప్లేస్లో 2 వేస్తే 2 2s 4 అంటే మీకు డబుల్ ఉంటుందనే కదండి అర్థం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, స్మాల్ థింగ్ కదా. సో HO కన్నా మనకి HI అనేది ఇక్కడ ఎక్కువనే కదండి అర్థం. అంటే ఇక్కడ మీకు అర్థమైందండి, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 2 అయితే కేస్ 2లో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, HI/HO దట్ = 2. సో ఆ 2 ఇటు HO ఇటు వెళ్తే 2 × HO కదండి. సో HI = 2HO అంటే మీనింగ్ ఏంటండి, ఇమేజ్ యొక్క హైట్ అనేది మీకు ఆబ్జెక్ట్ యొక్క హైట్కి డబుల్ ఉంటుందనే కదా ఇక్కడ అర్థం దీని ఈక్వేషన్ బట్టి.
సో డబుల్ ఉంటుంది అంటే మనకి ఇమేజ్ యొక్క హైట్ అనేది ఎక్కువే కదండి ఆబ్జెక్ట్ కన్నా. సో ఇదేనమాట క్వశ్చన్. మీకు కేస్ 2లో మనకి ఎలా అంటే క్వశ్చన్ అడగచ్చు, m వాల్యూ 2 అంటే మీకు ఇమేజ్ హైట్ అనేది ఆబ్జెక్ట్ కన్నా తక్కువనా, లేదంటే 3 టైమ్స్నా, 4 టైమ్స్నా, లేదంటే 2 టైమ్స్నా, ఇలా మనకి ఎలా రివర్స్ చేసి అడగచ్చు. మీకు ఇది గుర్తుంటే మీకు ఇది ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఇమేజ్ యొక్క హైట్ అనేది మీకు ఆబ్జెక్ట్ యొక్క హైట్ కన్నా ఎక్కువగా అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ అంటే 2 టైమ్స్ ఎక్కువ. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి. అంటే మీకు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మీకు ఇమేజ్ సైజ్ మీకు ఏ కేసులో అండి మీకు ఎక్కువ అంటే m వాల్యూ 2 అయినప్పుడు. సపోజ్ m వాల్యూ అంటే m వాల్యూ 2 అనే కదండి, m వాల్యూ 1 కన్నా ఎక్కువ అయితే మీకు ఇమేజ్ యొక్క హైట్ ఎక్కువేనండి. ఓకేనా. m వాల్యూ ఎప్పుడైనా మీకు 1 కన్నా ఎక్కువైందని 1 అనుకోండి, మీకు ఆ రెండు ఈక్వల్ అవుతాయి. బట్ 1 కన్నా ఎక్కువైతే మీకు ఇమేజ్ యొక్క హైట్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ కన్నా మీకు ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఇది సెకండ్ కేస్ అండి. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటంటే మనకి m వాల్యూ 0.5 అయినప్పుడు, m వాల్యూ 0.5 అయినప్పుడు, m వాల్యూ 0.5 అయినప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో m అంటే ఏంటి మనకి hi/ho. నేను 0.5ని 1/2 అని రాసుకుంటా అండి, తప్పలేదు కదా. మనకి 1/2 అన్న 0.5 అన్న ఒకటే కదా. సో hi/ho ఈక్వల్ టు 1/2 అని రాసుకోవచ్చు కదండి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ho ఇంటూ 1 ho కదండి, అంటే hi ఇంటూ 2 2hi కదండి. సో దీన్ని బట్టి మనకి ఎలా వస్తుందండి చూడండి, అంటే ho ఇంటూ 1 ho ఈక్వల్ టు 2hi అనే కదండి అర్థం. 2hi అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ హైట్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టే కదండి. ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది మీకు ఎంతకన్నా ఎక్కువ అండి ఇమేజ్ యొక్క సైజు కన్నా. అంటే మనం దీన్ని బట్టి ఇమేజ్ సైజుని ఎలా చెప్పొచ్చు, ఇమేజ్ సైజ్ కావాలంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది ఇమేజ్ సైజుకి డబుల్ అయింది అంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ యొక్క సైజులో హాఫ్ అనే కదా అర్థం. సో ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ లేదంటే ఈ ఈక్వేషన్ నుండి మీరు రాయండి. hi ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ho/2. ఒక్క నిమిషం ఉండండి, క్లియర్గా రాస్తాం. సో థర్డ్ కేసులో ఏంటండి మనకి m ఈక్వల్ టు 0.5. m ఈక్వల్ టు 0.5 అంటే అర్థం ఏంటండి hi/ho ఈక్వల్ టు 0.5 ఎలా రాసుకున్నా 1/2 అని రాసుకున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ho ఇంటూ 1 అంటండి. ho దట్ ఈక్వల్ టు 2 ఇంటూ hi 2hi కదండి. దీని నుండి hi ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ho/2 అని రాయొచ్చు కదా. సో ఇమేజ్ సైజ్ అనేది మీకు ఆబ్జెక్ట్ యొక్క సైజులో ఎంత ఉంటుందండి, హాఫ్ ఉంటుందనే కదా అర్థం. అంటే ఇక్కడ మీకు ఏమైందండి ఇమేజ్ సైజ్ అనేది మీకు తగ్గిపోయింది. దేంట్లోనే ఆబ్జెక్ట్ సైజులో హాఫ్ వచ్చిందంటే ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ తగ్గింది కదా. సో ఇక్కడ మీకు అర్థం ఏంటండి, m వాల్యూ మీకు 1 అయితే ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు ఈక్వల్. బట్ m వాల్యూ మీకు 1 కన్నా ఎక్కువ అయితే ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆబ్జెక్ట్ కన్నా. అదే m వాల్యూ మీకు 1 కన్నా తక్కువ అయితే ఆబ్జెక్ట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉంటుందండి. సో ఈ 3 కేసెస్ గుర్తుంచుకోండి. m వాల్యూ 0 అయితే ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఈక్వల్. సో సెకండ్ క్లాస్లో ఏంటి m వాల్యూ 1 కన్నా ఎక్కువైంది అనుకోండి, 2 తీసుకొని నేను చెప్పాను m వాల్యూ గ్రేటర్ దెన్ 1 అనమాట. సో m వాల్యూ గ్రేటర్ దెన్ 1 అంటే మీకు ఏ సైజ్ ఎక్కువ అండి, ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మీకు థర్డ్ కేసులో ఏంటి m వాల్యూ నేను 0.5 తీసుకున్నా, 0.5 అంటే మీకు m వాల్యూ లెస్ దెన్ 1 అనే కదా అర్థం. సో m వాల్యూ మీకు లెస్ దెన్ 1 కన్నా తక్కువ అయితే మీకు ఏ సైజ్ ఎక్కువ అండి, ఇమేజ్ సైజ్ తక్కువ, అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇమేజ్ సైజ్ని గుర్తుంచుకోండి. ఇమేజ్ సైజ్ అనేది మన సెకండ్ కేసులో ఎక్కువగా ఉంటుంది, థర్డ్ కేసులో మనకి ఇమేజ్ సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ కేసులో రెండింటి యొక్క సైజ్ మీకు ఈక్వల్. ఓకేనా. సపోజ్ m వాల్యూ నెగిటివ్లో తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి m వాల్యూ -3, ఇది నార్మల్గా గుర్తుంచుకోండి. మనకి 3 కేసెస్ అయితే అయిపోయి. సపోజ్ m వాల్యూ నేను -3 అని తీసుకున్నా. -3 అంటే అర్థం ఏంటండి మనకి hi/ho ఈక్వల్ టు -3. మీకు ఆల్రెడీ చెప్పానండి, నేను మీకు ఆబ్జెక్ట్ సైజ్ ఎప్పుడు మనకి నెగిటివ్గా తీసుకోలేం కదండి. సపోజ్ నా హైట్ -5 మీటర్స్, -5 ఏవో ఒకటి డాంకీస్ మంకీస్ అని యూనిట్స్ పెడతాం కదా. సో సపోజ్ మనకి ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని మనం ఎప్పుడు నెగిటివ్లో తీసుకోం. అంటే మనకి ho అనేది మీకు ఆల్వేస్ ఏంటండి పాజిటివ్ కదా, డినామినేటర్లో ఉన్నది మీకు ఎప్పుడూ పాజిటివ్నే. అంటే ఎవరు నెగిటివ్ అయినట్టు, మీకు ఇక్కడ ఫైనల్ రిజల్ట్ మీకు నెగిటివ్ వచ్చిందంటే ఎవరో ఒకరు నెగిటివ్ అయి ఉండాలి కదా. బట్ ho అనేది మనకు ఆల్వేస్ పాజిటివ్. సో ఎవరు నెగిటివ్ అయినట్టు అండి, మనకి hi అనేది నెగిటివ్ అయినట్టు, అంతే కదా. సో ఇక్కడ మనకి hi అంటే ఎవరండి, ఇమేజ్ యొక్క సైజు మీకు నెగిటివ్ అయిందంటే అది ఎవరు అంటే చూడండి, ఇమేజ్ యొక్క సైజు మీకు నెగిటివ్ వచ్చిందంటే అది ఎవరు అవుతారంటే మీకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండి. ఓకేనా. రియల్ అండ్ ఇన్వర్టెడ్ మనకి ఏ కేసులో వస్తారండి, మనకి కాన్కేవ్ మిర్రర్లో మనం చూసాం కదండి. అంటే కాన్కేవ్ మిర్రర్లో మనకి ఇమేజ్ యొక్క సైజు పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు కదా. బట్ మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మీకు ఏ కేసులో వస్తుందండి, కాన్కేవ్ మిర్రర్లో కేసులోనే వస్తుంది కదా. మీకు ఇది కూడా చెప్పాను నేను, మీకు ఇమేజ్ అనేది మనకి ఎక్కడ నెగిటివ్ అవుతుంది, ఎక్కడ పాజిటివ్ అవుతుంది, నేను మీకు ఇవన్నీ సైన్ కన్వెన్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను కదండి. మీకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ కూడా మీకు మ్యాక్సిమం ఎందులో వస్తుంది, కాన్కేవ్లోనే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్ మీకు నెగిటివ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే కాన్కేవ్ అవుతుందండి. ఓకేనా. అండ్ విచువల్ అండ్ ఎరెక్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు m వాల్యూ +3 అన్నాడు అనుకోండి,
ఇక్కడ మీకు హైట్ ప్లస్ ఉంటుంది. సో ప్లస్ అంటే మనకి అది కాన్కేవ్లో అయినా రావచ్చు, నెగిటివ్లో అయినా రావచ్చు. బట్ మీకు మ్యాక్సిమం మీకు ఎందులో వస్తుంటే కాన్వెక్స్లో అండి. కాన్వెక్స్లో మనకి ఏంటంటే ఎం వాల్యూ పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే అది విచువల్ అండ్ డైరెక్ట్. విచువల్ అండ్ డైరెక్ట్ మీకు ఎప్పుడు ఎందులో వస్తుందంటే కాన్వెక్స్లోనే వస్తుంది. మనకి కాన్కేవ్లో రేర్ కేసు అండి. కాన్కేవ్లో మీకు విచువల్ అండ్ డైరెక్ట్ అంటే ఒకే ఒక కేసులో వస్తుంది. సో మీకు ఎం వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా అది కాన్వెక్స్ అని గుర్తుంచుకోండి. అర్థమైందండి? ఇది మ్యాగ్నిఫికేషన్ కోసం. అంటే ఇక్కడ నేను నెగిటివ్ అయితే ఏమని చెప్పారు, సపోజ్ మీకు మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అంటే అది మీకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. ఓకేనా? అప్పుడు మనకి కాన్కేవ్ అవుతుంది అది. అదే మీకు మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అంటే విచువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అని అర్థం అండి. అది మనకి కాన్వెక్స్ అవుతుంది. ఓకేనా? సో ఇది దీనికోసం అండి. సో నెక్స్ట్ మనకి బిట్స్ చేద్దాము అంటే, బట్ దీనికోసం తెలుసుకున్న ముందు మీరు లెన్స్ అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. బట్ మ్యాగ్నిఫికేషన్ నేను చెప్పేసాక మీకు లెన్స్ టాపిక్ ఉంది, అక్కడ చెప్తాను. సో ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ చూసుకుంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటే మనకి హెచ్ఐ కదండి, అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే హెచ్ఓ. దీన్ని మనం ఏమంటామండి? మ్యాగ్నిఫికేషన్. బట్ లీనియర్ అని ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశానండి, లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. వెయిట్ క్వశ్చన్ చూడండి, ఇదే కదా. సో ఇక లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 1073 ఓకే 73 చూడండి. ఇక్కడ ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి అమ్మ, ఇది మీకు లెన్స్కి సంబంధించి. బట్ లెన్స్కి సంబంధించి నేను ఏంటంటే మీకు ఇక్కడ జస్ట్ నార్మల్గా చెప్తాను, ఎందుకంటే మీకు నెక్స్ట్ టాపిక్ లెన్స్ గురించి వస్తుంది. సో అక్కడ మీకు లెన్స్ కోసం క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మనకి ఇది ఏమవుతుందంటే, నేను మీకు కాన్వెక్స్ లెన్స్ అవుతుందండి. కాన్వెక్స్ లెన్స్ అనేది మీకు ఆప్షన్లు ఇవ్వచ్చు. నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను, గుర్తుందా అండి? కాన్కేవ్ మిర్రర్ మనం ఏమంటాము? కన్వర్జింగ్ అంటాం. కాన్వెక్స్ అయితే మిర్రర్ నండి, నేను కాన్కేవ్ మిర్రర్ కోసం చెప్తున్నాను. కాన్కేవ్ మిర్రర్ని అయితే మనం ఏమంటాం? కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాం. అదే కాన్వెక్స్ మిర్రర్ని అయితే మనం ఏమంటాం? డైవర్జింగ్ అంటాం కదా, డైవర్జింగ్ మిర్రర్ అని అంటాం. అదే లెన్స్లో వచ్చేసరికి రివర్స్ అవుతుందండి. కాన్కేవ్ మిర్రర్ అనేది కాన్వెక్స్ లెన్స్కి ఈక్వల్ అనమాట. సో కాన్వెక్స్ లెన్స్నే మనం ఏమంటామంటే కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాం. గుర్తుంచుకోండి, కాన్వెక్స్ ఉంది కదా అని చెప్పి మీరు డైవర్జింగ్ అనుకోకండి. కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్, అలానే కాన్వెక్స్ లెన్స్ రెండు ఆపోజిట్ అనమాట. కాన్వెక్స్ ఎప్పుడు దాని యొక్క ఫీచర్స్ ఈక్వల్ అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, ఆ రెండింటి యొక్క ప్రాపర్టీస్ ఈక్వల్ అనమాట మ్యాక్సిమం. అలానే కాన్వెక్స్ అనేది మీకు ఏంటి? కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జెంట్. దెన్ మీకు ఏ లెన్స్ అనేది మీకు డైవర్జెంట్ అవుతుందంటే కాన్కేవ్ లెన్స్ అనమాట. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి, ఇది మీకు క్లియర్గా నేను చెప్తాను. సో క్లియర్గా మనకి లెన్స్ టాపిక్ ఉంది, నెక్స్ట్ అక్కడ నేను డిస్కషన్ చేస్తాను. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని మనం దేన్ని అంటామంటే కాన్వెక్స్ లెన్స్ని. ఎందుకు అంటామో కూడా నేను మీకు అక్కడ ఇమేజ్ సైజ్ గురించి చెప్పినప్పుడు తెలుస్తుందండి. మనకి ఎక్కడ మనకి మ్యాగ్నిఫైడ్ వస్తే దాన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని అంటాం. సో అది మనకి కాన్వెక్స్ లెన్స్లో మనకు ఆ కేసు వస్తుంది. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అది మనకి లెన్స్లో చూద్దాము. బట్ ఇప్పుడైతే మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే కాన్వెక్స్ లెన్స్ అని ప్రెజెంట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ చూడండి, ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇన్క్లూడ్స్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. చూడండి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మీకు ఏ లెన్స్ అని చెప్పాను? కాన్వెక్స్ అని చెప్పాను. సో కాన్కేవ్ ఉన్నది మీరు ఎలిమినేట్ చేయండి. కాన్వెక్స్ లెన్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్ హై ఫోకల్ లెంత్ అని ఇచ్చాడు, ఇక్కడ షార్ట్ ఫోకల్ లెంత్. చూడండి, ఇది మీకు లెన్స్లో నేను క్లియర్గా చెప్తానండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే ఏంటంటే మీకు అది ఫోకల్ లెంత్ తక్కువగా ఉన్న కాన్వెక్స్ లెన్స్ అండి. ఓకేనా? సో ఇది డి అనమాట. సో మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది షార్ట్ ఫోకల్ లెంత్, కాన్కేవ్ లెన్స్ అని. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ అని. ఇక్కడికైతే ఇది మైండ్లో పెట్టుకోండి, లెన్స్ టాపిక్లో మీకు అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ 1076 చూడండి, ఇవన్నీ దానికి సంబంధించి అనుకుంటా. సో చూడండి, లెన్స్కి సంబంధించి అనుకుంటా. 1 సెకండ్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. సో ఓకేనండి, ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ సంబంధించి మీకు లెన్స్కి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏం చూసారు మీరు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్కి సంబంధించి కాన్వెక్స్ లెన్స్ అని ఒక క్వశ్చన్ ఉంది మీకు లెన్స్కి సంబంధించి. అండ్ ఇది కూడా మనం లెన్స్కి సంబంధించి చూసాం. ఈ ఒక్క క్వశ్చన్ ఉందండి మీకు లెన్స్కి సంబంధించి. సో ఈ 3 క్వశ్చన్స్ ఎక్కటి ఇక్కడ నార్మల్గా చెప్తున్నా, మనకి నెక్స్ట్ లెన్స్ టాపిక్లో క్లియర్ చేస్తుందండి క్లియర్గా మీకు. అప్పుడు కావాలంటే మళ్ళీ మీకు వీటిని చూపించి అక్కడ మళ్ళీ మీతో డిస్కషన్ చేస్తాను. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అక్కడ ఏంటంటే మీకు ఇమేజెస్తో క్లియర్గా కనిపిస్తుంది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఒకటి కూడా చూడండి, వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆన్ డాష్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్. ఎక్కడైతే మనం కాన్వెక్స్ లెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని పెడతామో, ఇక్కడ డాష్ అనేది మనకు తెలియదు, చూద్దాం. సో ద ఇమేజ్ ఈజ్ యాంప్లిఫైడ్, విజువల్ అండ్ డైరెక్ట్ అని ఇచ్చాడండి. సో ఈ క్వశ్చన్ కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే మీకు లెన్స్ టాపిక్ క్లియర్ అయితే అది వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఫోకస్కి
ఈ F1 ఏంటి, 2F1 ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే లెన్స్ టాపిక్ చూడాలండి. సో లెన్స్ టాపిక్ చూసాక మీకు 1076 క్లియర్ అవుతుంది. సో ఇది కాసేపు పక్కన పెట్టండి. సో మీకు ఇక్కడ వచ్చిన వరుస 3 బిట్స్ చూడండి, 1073 కానీ, నెక్స్ట్ 1075 కానీ, 1076 కానీ, ఈ 3 బిట్స్ గుర్తుంచుకొని మీకు లెన్స్ టాపిక్ క్లియర్ అయ్యాక మళ్ళీ ఈ 3 బిట్స్ నేను బ్యాక్ వచ్చి చెప్తాను. ఎందుకంటే అప్పుడు మీకు క్లియర్ వస్తుందండి, కాన్సెప్ట్ అక్కడ మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా మీకు అక్కడ లెన్స్ని గురించి అక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేసి చెప్తే అర్థమవుతుంది కాబట్టి సో ఈ 3 బిట్స్ కాసేపు పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇది మ్యాగ్నిఫికేషన్ సంబంధించి చూద్దాం. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ మిర్రర్ మస్ట్ బి డాష్ ఫర్ విజువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. చూడండి మీకు ఇది ఇందాకే చెప్పాను, మ్యాగ్నిఫికేషన్లో మనకి 3 కేసెస్ ఉన్నాయని చెప్పి ఎం వాల్యూ 1 అయినప్పుడు ఆ రెండు మీకు ఈక్వల్ అని చెప్పి, ఎం వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే మీకు ఇమేజ్ సైజ్ ఎక్కువ అని, ఎం వాల్యూ లెస్ దెన్ 1 అయితే మీకు ఇమేజ్ సైజ్ తక్కువ అని చెప్పాను. అండ్ ఎం వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు మీకు ఏం చెప్పానండి, ఎం వాల్యూ మీకు నెగిటివ్ వచ్చిందంటే అది ఏమని చెప్పానండి నేను మీకు, సారీ ఇక్కడ మనకి ఏమని అడగండి. ఓకే, విజువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. విజువల్ అండ్ డైరెక్ట్ అంటే మీకు ఎం వాల్యూ ఏమొస్తుందని చెప్పానండి, ఎం వాల్యూ నెగిటివ్ వచ్చిందంటే అది మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని అది మీకు కాన్కేవ్కే మ్యాక్సిమం వస్తుందని చెప్పి. అండ్ ఎం వాల్యూ మీకు పాజిటివ్ వస్తే అది మీకు చెప్పానండి కాన్వెక్స్ మిర్రర్ కోసం అండి, ఇది లెన్స్ కోసం కాదు. ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ ఇవంతా మనకి మిర్రర్కి సంబంధించి కాబట్టి ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను డిస్కషన్ కూడా మీకు ఇప్పుడు చెప్పాను కాబట్టి. సో ఎం వాల్యూ పాజిటివ్ అంటే ఏంటండి, మనకి ఇమేజ్ పాజిటివ్ ఉంటే అక్కడ అర్థం ఏంటది మనకి విజువల్ అండ్ డైరెక్ట్. అది మీకు ఎక్కువగా మీకు దేంట్లో వస్తుందంటే విజువల్ అండ్ డైరెక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి అది మ్యాక్సిమం కాదు 100% మనకి అది కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఓకేనా, సో మీకు ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ మిర్రర్ మస్ట్ బి డాష్, అది పాజిటివ్ నెగిటివ్ ఫర్ ఏ విజువల్ అండ్ డైరెక్ట్. చూడండి విజువల్కి డైరెక్ట్కి మీకు ఎం వాల్యూ ఎప్పుడు ఎంత అవ్వాలంటే పాజిటివ్ అండి. అక్కడ మీకు సపోజ్ చూడండి రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని ఇస్తే మీకు ఎం వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుందండి పాజిటివ్. సో ఇక్కడికి టాపిక్ అయిపోయిందండి. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మేబీ ఒక 2-3 క్వశ్చన్స్ అనుకుంటా. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉండండి, దాని నెక్స్ట్ మీకు ఇంకా లెన్స్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనం చూద్దామండి దాని గురించి. ఓకే, అలా ఫిట్ కేర్.